రిక్షా కార్మికుని కుమారుడు. తండ్రి త్యాగం జీవితాన్ని మార్చినప్పుడు మీ బిడ్డ భవిష్యత్తు కోసం మీరు ఏమి త్యాగం చేస్తారు? తన కొడుకు చదువును ఆపేయాలా లేక తనకున్నదంతా వదులుకోవాలా అనే క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న ఒక రిక్షా కార్మికుడి కథ ఇది. నాసిక్ నగర వీధుల్లో మధ్యాహ్నం ఎండమండుతోంది. ట్రాఫిక్ రద్దీగా ఉంది. హారన్ల మోత, ఉక్కపోతతో వాతావరణం భారంగా ఉంది. రాజు తన పాత తువ్వాలుతో నుదుటిపై చెమట తుడుచుకుంటూ రిక్షా హ్యాండిల్స్ను గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికే సగం రోజు గడిచిపోయింది. అతను చాలా అలసిపోయాడు. అప్పుడు ఒక నాగరికుడు, బాగా బట్టలు వేసుకున్న వ్యక్తి రిక్షా ఎక్కాడు. స్టేషన్ రోడ్ అన్నాడు అతను అటు ఇటు చూడకుండానే. రాజు రిక్షాను తొక్కుతుండగా డ్రైవర్ సీటు పక్కన ఉన్న ఒక స్కూల్ నోట్బుక్ను ఆ వ్యక్తి గమనించాడు. నీ కొడుకుదా అని క్యాజువల్గా అడిగాడు. రాజు ముఖంలో ఒక చిన్న నవ్వు మెరిసింది. అవును సాబ్, వాడు 6వ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ రాత్రి చదువుకుంటూనే ఉంటాడు. మంచిది అన్నాడు ఆ వ్యక్తి. కొంచెంసేపు ఆగి మొరటుగా ఇలా అన్నాడు, కాని దీనికోసం నువ్వు మరీ అంత ఖర్చు చేయకు. రాజుకు అర్థం కాక వెనక్కి తిరిగి చూశాడు. ఆ వ్యక్తి ముందుకు వంగి, నీలాంటి వాళ్లను చాలామందిని చూశాను. మీరు కష్టపడి సంపాదించిందంతా చదువుకు పోస్తారు. చివరికి ఆ పిల్లాడు కూడా వచ్చి ఇదే పనిచేస్తాడు. అనవసరంగా ఎందుకు ఇన్ని కష్టాలు పడతావు అన్నాడు. రాజు ఏమీ మాట్లాడలేదు. కాని ఆ మాటలు అతని మనసులో ఉండిపోయాయి. ఆ సాయంత్రం తన చిన్న ఇంటి బయట కూర్చుని రోజువారీ సంపాదనను లెక్కపెట్టుకుంటున్నాడు. అద్దె, తిండి, స్కూల్ ఫీజులు, లెక్కలు ఎప్పుడూ సరిపోవడం లేదు. ఏదో ఒకటి త్యాగం చేయక తప్పదు. లోపల తన కొడుకు ఆదిత్య వీధిలైట్ వెలుతురులో పుస్తకాల్లో మునిగిపోయి ఉన్నాడు. చుట్టూ దోమలు ముసురుతున్నాయి. ఆ వెలుతురు కూడా మినుకుమినుకుమంటోంది. కాని ఆ అబ్బాయి మాత్రం తల పైకెత్తకుండా చదువుతున్నాడు. రాజు నిశ్శబ్దంగా గమనించాడు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏదైనా వదులుకోవాల్సి వస్తే అది తన కొడుకు చదువు మాత్రం కాకూడదు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఆదిత్య బాగా చదివాడు. స్కూలుకు వెళ్లడానికి సైకిల్ కావాల్సి వస్తే రాజు ఏదోలా సమకూర్చాడు. ఫీజులు పెరిగినప్పుడు రాజు ఎక్కువ గంటలు పనిచేశాడు. కొన్ని రోజులు అతను భోజనం మానేశాడు. కొన్ని రోజులు శరీరం సహకరించకపోయినా పనికి వెళ్లాడు. చుట్టుపక్కలవారు, వాడికి నీ పనే నేర్పించు, కనీసం త్వరగా సంపాదిస్తాడు అని సలహాలిచ్చారు. కాని రాజు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. స్కూల్ పూర్తయ్యాక ఆదిత్య పైచదువులు చదవాలనుకున్నాడు. కాని ఖర్చు రాజు స్తోమతకు మించిపోయింది. మొదటిసారి రాజు ఓడిపోయినట్లు అనిపించింది. నన్ను క్షమించు బాబూ, నిన్ను అంతకంటే ఎక్కువ చదివించలేను అన్నాడు రాజు ఒక రాత్రి. ఆదిత్య ప్రశాంతంగా తండ్రివైపు చూసి, నువ్వు ఇప్పటికే నాకోసం చాలా చేశావు. ఇకపై నన్ను ప్రయత్నించనివ్వు అన్నాడు. ఆదిత్య చిన్న ఉద్యోగం చేస్తూనే రాత్రిపూట చదువు కొనసాగించాడు. స్కాలర్షిప్లు సాధించాడు. పైచదువులకు వెళ్లాడు. ప్రతి అడుగు కష్టంతోనే వేశాడు. చాలా ఏళ్ల తర్వాత రాజు వృద్ధుడయ్యాడు. జుట్టు నెరిసింది. శరీరం సహకరించడం లేదు. కాని తన రిక్షా తొక్కడం మాత్రం ఆపలేదు. ఒక సాయంత్రం ఒక ప్రయాణీకుడు రిక్షా ఎక్కాడు. శరణ్పూర్ రోడ్ అన్నాడు. ప్రయాణంలో ఆ వ్యక్తి రాజును నిశితంగా గమనిస్తూ, మనం గతంలో కలిశామా అని అడిగాడు. రాజు లేదన్నట్లు తల ఊపాడు. ఆ వ్యక్తి గుర్తు తెచ్చుకుంటూ, 25 ఏళ్ల క్రితం నాసిక్ స్టేషన్ దగ్గర నేను ఒక రిక్షా డ్రైవర్తో తన కొడుకు చదువు కోసం డబ్బు వృధా చేయొద్దని చెప్పాను. రాజు చేతులు హ్యాండిల్స్పై గట్టిగా బిగుసుకున్నాయి. నాకు గుర్తుంది అన్నాడు మెల్లగా. అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ఆ వ్యక్తి మళ్లీ మాట్లాడాడు. ఈసారి అతని గొంతులో వినయం ఉంది. కొన్ని ఏళ్ల క్రితం నా కంపెనీ దివాలా తీసే స్థితికి వచ్చింది. అప్పుడు ఒక కొత్త సీఈఓ వచ్చాడు. ఆ యువకుడు మొత్తం పరిస్థితిని మార్చేశాడు. అతని పేరు ఆదిత్యరాజు. రిక్షా నెమ్మదిగా ఆగింది. ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఆ వ్యక్తి రిక్షా దిగి వణుకుతున్న గొంతుతో, నేను తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించు అన్నాడు. రాజు సమాధానం చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆ రాత్రి ఆదిత్య పూణే నుండి తన తండ్రిని కలవడానికి వచ్చాడు. నాన్నా, నువ్వు ఇకపై ఈ పని చెయ్యక్కర్లేదు, నాతో వచ్చేయ్ అన్నాడు ఆదిత్య. రాజు నవ్వి, మరికొంతకాలం చెయ్యనివ్వు, అవసరం కోసం కాదు. నేను ఎందుకు మొదలుపెట్టానో గుర్తు చేసుకోవడం కోసం అన్నాడు. తండ్రి కొడుకులిద్దరూ పక్కపక్కనే నడుస్తూ ఇంటికి వెళ్లారు. రాజు తన కొడుకు భుజంపై చేయివేసి ఇలా అన్నాడు. ఆ రోజు ఆ వ్యక్తి
నువ్వు కూడా నాలాగే అవుతావని చెప్పాడు. ఆదిత్య ఆశ్చర్యంగా, మరి నువ్వేమన్నావు నాన్నా అని అడిగాడు. రాజు నవ్వి, అతను చెప్పింది నిజమే అన్నాను. మేమిద్దరం డ్రైవర్లమే. నేను రిక్షాలో మనుషులను మోస్తాను. నువ్వు మరో రకంగా మనుషులను ముందుకు నడిపిస్తున్నావు. కేవలం మన దారులు వేరు. నీతి: చదువు అనేది ఖర్చు కాదు, అది తరతరాలను మార్చే పెట్టుబడి.